సమాజంలో అలజడి సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. రంగా విగ్రహం ధ్వంసం, చిరంజీవి ఫ్లెక్సీల చించివేత ఘటనలను తీవ్రంగా పరిగణించామన్న ఏపీ డీజీపీ గొడవలను ప్రోత్సహించిన, అభిమానం వెర్రితలలు వేసిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు రంగా విగ్రహం ధ్వంసంతో బెజవాడలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. విజయవాడ సింగనగర్లో రంగా విగ్రహం ధ్వంసంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రంగా అభిమానులు ఆందోళన విరమించిన పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేసి గస్తీ తిరుగుతున్నారు. రంగా విగ్రహం ధ్వంసం ఘటన వెలుగులోకి వచ్చి 24 గంటలు కూడా కాకముందే కైకలూరు మండలం అట్టపాకలో చిరంజీవి, వంగవీటి రంగా ఫ్లెక్సీలను చించివేయడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న చిరంజీవి, రంగా అభిమానులు భీమవరం కైకలూరు రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రంగా విగ్రహం ధ్వంసం, చిరంజీవి ఫ్లెక్సీల చించివేత ఘటనల్ని తీవ్రంగా పరిగణించామన్న ఏపీ డీజీపీ సాంబశివరావు నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. రంగా విగ్రహం ధ్వంసం కేసులో సీసీటీవీ ఆధారం దొరికిందని నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే ప్రతి విగ్రహానికి, ఫ్లెక్సీకి భద్రత కల్పించలేమని డీజీపీ తేల్చి చెప్పారు. గత 5-6 రోజులుగా తీసుకుంటే ఒక నాయకుడు అని లేడు, ఒక పార్టీ అని లేదు, ఒక కులం అని లేదు, ఒక మతం అని లేదు. ఎవరు ఫ్లెక్సీ కావాలనుకుంటే ఆ ఫ్లెక్సీ. చిత్తూరులో జరిగింది చూస్తే కంటిన్యూస్గా ఒక సిరీస్ ఆఫ్ ఫ్లెక్సీస్, ముఖ్యమంత్రి గారు ఉన్న ఫ్లెక్సీలను కూడా కొంత డ్యామేజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే కొంతమంది అన్సోషల్ ఎలిమెంట్స్ ఏమనుకుంటున్నారంటే వీటిని ఏముంది, అక్కడ ఏముంది, చిన్న ప్లాస్టిక్ కాగితం పోతూ ఒక బ్లేడ్తోనో కత్తితోనో తీసేసుకోవచ్చు. కానీ ఏదో ఒక పరిశోధన మార్గం ద్వారా పోలీసులను పట్టుకుంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సీరియస్ అఫెన్స్. We tell all the citizens, more so the parents of such unsocial elements. అభిమానం వెర్రితలలు వేయరాదని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. మద్యం మత్తులోనో లేక ఇతర కారణాలతోనో విగ్రహాల ధ్వంసం, ఫ్లెక్సీల చించివేతకు పాల్పడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇకపై ఫ్లెక్సీలను కూడా రెగ్యులేట్ చేస్తామన్నారు.